హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను నల్గొండ జిల్లా పానగల్లో ఉన్నాను. ఈరోజు నేను మీకు మన ఇండియాలోని ఒక గొప్ప మిస్టీరియస్ టెంపుల్ని చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లాంటి ఎంట్రెన్స్లు రెండు ఉంటాయి. ఇదేమో గుడిలోకి ఎంట్రెన్స్ అనమాట. ఇలాంటిదే మనకు అవతల సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడంగా దర్శనం చేసుకొని అప్పట్లో రాజుల కాలంలో మళ్ళీ అవతలంగా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే ఈ గుడిలోకి ఎంటర్ కాగానే మనకి త్రికటేశ్వర ఆలయం చుట్టూ ఉపాలయాలు అయితే ఉంటాయి. అలాగే రీసెంట్గా ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు అయితే ఇలా లేదనమాట. ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. ఇక ప్రతి సోమవారం మాత్రం భక్తులు అయితే చాలామంది వస్తారు. ఇక్కడికి భక్తులు అయితే చాలామంది ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇది నల్గొండకి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో మనకు ఒక 6 అడుగుల నాగుపాము అయితే ఉండేదంట. ఇది ఎప్పుడు ప్రతిరోజు నైట్ టైంలో ఇది ఛాయ సంవత్సర ఆలయంలో శివలింగం ఉంది కదా, దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న వాటర్ తోటి అభిషేకం అయితే చేసేదంట. ఆ విధంగా ఇక్కడి ప్రజలు అయితే చెబుతున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నంది విగ్రహాలు అయితే అన్నీ ధ్వంసం చేయబడి ఉన్నాయి కదా. ఇవన్నీ నవాబుల కాలంలో మన హిందూ దేవాలయాలపైన దాడులు అయితే జరిగినాయి కదా, వాటి యొక్క సాక్ష్యమే ఈ నంది విగ్రహాలు అనమాట. ఎంత మంచి నంది విగ్రహాలు చూడండి, మొత్తం ధ్వంసం చేశారు. ఫ్రెండ్స్, ఈ త్రికటేశ్వర ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ సామంతరాజులైన కుందూరు చోళులు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కూడా నిర్మించినట్టుగా మనకు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ గుడికి సంబంధించిన శాసనం కూడా ఒక స్తంభానికి రాయడం జరిగింది చూడండి. దీని యొక్క స్థల పురాణం మొత్తం ఇందులో ఉన్నదన్నమాట, దీని యొక్క విశేషాలు. అలాగే ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇదే మనకు ఛాయా సోమేశ్వరాలయం అనమాట. ఈ గర్భగుడిలోనే మనకు శివలింగం మీద నీడ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే విధంగా ఉంటుంది. సూర్యుడు మార్నింగ్ ఉదయించి పడమర అస్తమిస్తాడు కదా, అలాంటప్పుడు సూర్యుడు మొత్తం పోతా ఉంటే నీడ అనేది కదులుతుంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం నీడ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే విధంగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శివలింగం ఉంది కదా, ఈ శివలింగం మీద నీడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే విధంగా పడే విధంగా దీన్ని అయితే స్ట్రక్చర్ ఏర్పాటు చేశారనమాట. ఈ గుడి యొక్క స్ట్రక్చరు ఇది ఎక్కడి నుంచి నీడ పడుతుంది, ఏ స్తంభం యొక్క నీడ పడుతుంది అనేది మాత్రం ఇంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క గర్భగుడి ముందు 2 స్తంభాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క గర్భగుడి ముందు ఇలా రెండు స్తంభాలను అయితే ఏర్పాటు చేశారు. వీటి యొక్క నీడ ఏమైనా పడుతుందేమోనని చూసాము, కానీ పడట్లేదు. చూడండి, నేను చేయి పెడుతున్నా కానీ అక్కడ నీడ అనేది ఏమాత్రం కూడా పడట్లేదు. అలాగే దీని నీడ కూడా పెడుతున్నా చూడండి, కానీ పడతలేదు. ఓకే, ఇక వచ్చేసి ఇక్కడ మనం చూడండి, ఇటు ఈ దర్వాజా పైన చేయి పెడితే మనకు ఆ నీడ మీద మనకు చేయి అయితే పడుతుంది. అయితే అలాగే మళ్ళీ ఇటు కూడా పెడుతున్నాం చూడండి, దీని మీద చేయి పెట్టినా కానీ అక్కడ నీడ దగ్గర మన చేయి అయితే టచ్ అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క నీడ అనేది సెంటర్గా ఆ శివలింగం మీద పడే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అది ఎలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు నాకైతే. అలాగే ఈ గర్భగుడిలో వాటర్ అనేవి శివలింగం చుట్టూ ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. ఈ వాటర్ వచ్చేసి మనకు గుడికి ఎదురుగా కోనేరు ఉందిగా, ఆ కోనేరులోని నీరు ఇందులోకి ఇంకడం జరుగుతుంది. అలా ప్రతిరోజు శివలింగానికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది.
ఇంకా ఇక్కడ నాగేంద్రుడి విగ్రహం కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి యొక్క గర్భగుడి. ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో నీడ అనేది మన యొక్క నీడ ముగ్గురుగా కనిపిస్తుంది చూడండి. ఇటొకటి అలాగే ఇటు మళ్ళీ ఇటు 3 విధాలుగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనకు ఈ గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి ఉంటారు. ఈ సూర్యనారాయణ స్వామి గర్భగుడి, ఛాయ సోమేశ్వర స్వామి గర్భగుడి రెండు ఎదురెదురుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి యొక్క భార్య ఛాయాదేవి కదా, ఛాయాదేవి సూర్యనారాయణ స్వామికి ఎదురుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ శివలింగం పైన నీడబడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ త్రికుటేశ్వర ఆలయంలో ఈ 4 నల్లరాతి స్తంభాలు ఉన్నాయి కదా, ఈ 4 నల్లరాతి స్తంభాల పైన రామాయణ మహాభారతంలోని శిల్పాలను చెక్కడం జరిగింది. ఈ శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. దగ్గరికి రా చూపించు. ఇవన్నీ రామాయణ మహాభారతంలోని శిల్పాలు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ త్రికుటేశ్వర ఆలయంలో పైన మనకు నవగ్రహాలను కూడా చూడవచ్చు. మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఫ్రెండ్స్ గుడి మధ్యలో నిలబడి మనం 3 గర్భగుళ్ళని ఒకేసారి చూడవచ్చు ఈ విధంగా. ఇంకా ఈ గుడిలో 3 గర్భగుళ్ళు ఉండడం వలన దీన్ని త్రికుటాలయం అని, అలాగే ఇక్కడ శివలింగం పైన నీడ అనేది ఎల్లప్పుడూ ఉండడం వలన దీన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని పిలవడం జరుగుతుంది. చూశారు కదా ఛాయా సోమేశ్వర స్వామి యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.